ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనే వార్త విన్నాక నాకు అనిపించింది, ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎలా ఉంటున్నాయి అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంత స్థాయికి ఎదిగినా కానీ ముద్రగడ పద్మనాభం గారు సామాన్యునైనా లేకపోతే అతిపెద్ద నాయకుడినైనా ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా అండి అండి అని పిలవటం, ఆ విధానం అనేది నాకు గుర్తుండిపోద్ది. ముద్రగడ పద్మనాభం గారు డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన అంటే అంత పెద్ద స్థాయి నాయకుడైనా కానీ ఆయన ప్రవర్తన, ఆయన విధానాలు, ఆయన ఆలోచనలు ఇవన్నీ 10 మందికి ఆదర్శం. నాకు గర్వంగా ఉంటుంది ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని గుర్తొచ్చినప్పుడు. ఎందుకంటే అంత నిజాయితీపరుడు, మన పార్టీ నాయకుడు, మన వ్యక్తి అని చెప్పుకోవడానికి నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఒక్కోసారి ఆ వ్యక్తి మా నాయకుడు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవటం కూడా. ఇంకా ఆయన్ని నేను 2 సార్లు ఏం కలిసాను. 2 సార్లు పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆయన ఏదో పని మీద వస్తే నేను అక్కడ 2 సార్లు ఏం కలిసాను. నాకు అది గుర్తు ఆయనతోటి. నేను లాస్ట్ టైం ఆయన్ని మాట్లాడింది చూసింది మొన్న జనవరిలో జగన్ గారిని కలవటానికి ముద్రగడ గారు వచ్చారు పార్టీ ఆఫీస్కి. నేను అప్పుడే ముద్రగడ పద్మనాభం గారికి హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఇదంటే ఆయన ఏదో అన్నాడు. తర్వాత జనరల్గా ఏదో చిన్న 2 మాట్లాడుకున్నాం, పొలిటికల్గా ఏదో చిన్నది. కానీ నాకు ఆయన స్థాయికి 6 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఆయన లెవెలు, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఇంత చూసినా కూడా చిన్న వ్యక్తులైనా పెద్ద వ్యక్తులైనా ఒకేలాగా ట్రీట్ చేసే విధానం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక లేరు అనే మాట కంటే కూడా ఆయన మన మనసుల్లో ఎప్పుడూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి నాయకులు ఉండాలి ఇటువంటి రాజకీయాల్లో. ఈ రోజులను బట్టి అయితే ముద్రగడ గారు లాంటి వ్యక్తిని మళ్ళీ చూస్తామో లేదో నమ్మకం అయితే చెప్పలేం. కానీ అటువంటి నాయకుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయాలకు చాలామందికి ఆదర్శం. ఆయన ఖచ్చితంగా చాలామంది గుండెల్లో అయితే చిరస్మరణీయంగా నిలిచిపోతాడు. పర్టికులర్గా ఆయన